మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడుస్తున్నా ఇంకా విద్యాశాఖకు మంత్రి లేడని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆ శాఖను పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధ్యాయుల జీతాల్లో కోతలు వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. విద్యా వ్యవస్థకు సంబంధం లేని ఒక రిటైర్ అయిన ఐఏఎస్ అధికారికి విద్యా కమిషన్ అప్పగించారన్నారు. ఏసీ రూంలో కూర్చుని విద్యా కమిషన్ చైర్మన్ నివేదిక ఇచ్చారన్నారు. పరిస్థితి లేదు, ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో పోదామంటే ఆ ఫీజులు భరించలేని పరిస్థితి, అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఇది విద్యార్థుల సమస్యలు ఉంటే టీచర్లకు సంబంధించి వాళ్ళు డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పి గతం నుంచి అడుగుతా ఉన్నారు. పిఆర్సీ అమలు చేయమంటే అది లేదు. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళ బెనిఫిట్స్ లేవు. ఇవన్నీ కూడా ఈ విద్యా వ్యవస్థలో ఇటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు వీళ్ళకంటే ఎక్కువ పేరెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. కానీ దీని గురించి విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలి, ఉన్న సమస్యలు ఏంది, విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా కాపాడాలి, సమస్యలు ఏమున్నాయి, ఏ విధంగా మెరుగుపరచాలి, విద్యాశాఖకు కనీసం మంత్రిని పెట్టాలి అని నివేదికలు ఇవ్వాల్సినటువంటి ఆ విద్యాశాఖ కమిషను దీని పూర్తి విరుద్ధంగా నివేదికలు ఇచ్చింది. ఎందుకు నివేదికలు ఇచ్చిందంటే దీని మీద వాళ్ళకి అవగాహన లేదు. విద్యార్థులను